హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం వాక్య భాగముగా. ఈ 18వ అధ్యాయంలో 24 వచనాలు మనకి కనబడుతున్నవి. ఈ అధ్యాయంలో బబులోను పతనము గురించి తెలియజేయబడుచున్నది. ఈ అధ్యాయంలో బబులోను పతనము గురించి చూడండి. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలము, అపవిత్రతకు అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టును. భూరాజులు జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యము త్రాగి పడిపోయిరి. వర్తకులు సుఖభోగముల వలన ధనవంతులైరి. ఇంకొక స్వరము పరలోకము నుండి, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచి రండి అని తెలియచేయబడుచున్నది. అంటే ఇప్పుడు అది పతనమునకు దారితీస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంట? దానిని విడిచి రావాలి అని ఇక్కడ తెలియచేయబడుచు ఉంటుంది. దానిని విడిచి ఏం చేయాలంట? పరలోకము నుండి ఇంకొక స్వరం చెప్పుచున్నది అనమాట. నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లుగా. అంటే అక్కడ ఉంటే ఏంటంటే ఆ పాపముల వారు పాలిభాగస్తులు అవుతారు. కాబట్టి మీరెవ్వరు కూడా ఆ పాపములో పాలివారు కాకుండానట్లుగా ఉండాలి అంటే దానిని విడిచిపెట్టి ఏం చేయాలి? రావాలి. దాని తెగుళ్లలో ఇంకొక స్వరము పరలోకము నుండి ఏమని సెలవిస్తుంది? నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచి రండి. అంటే దానికి పతనము ఏర్పడుతుంది కాబట్టి అక్కడ మనం చూస్తే పాపము చేత నింపబడింది. ఆ పాపము చేత నింపబడినటువంటి దానికి తెగుళ్ళు రాబోచున్నవి. ఈ తెగుళ్ళు చేత అక్కడ నశించిపోకుండా ఉండాలి అంటే దానిని విడిచి ఏం చేయాలి? దేవుడు సెలవిచ్చినట్లుగా బయటికి రావాలి అని తెలియజేయబడుచున్నది. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరము దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడంట. అక్కడ ఉన్నటువంటి దాని పాపం ఎలా ఉందంట? ఆకాశమును అంటుతుందంట. అలాగే దాని నేరములను దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు నిజంగా మరి మనము ఆ దుస్థితిలోనికి వెళ్లకుండా మన దేవుడు ఏం చేశాడంటే మన పాపాలను కూడా జ్ఞాపకం చేసుకుంటే మనం ఎవరు ఈ భూమి మీద నివసించలేము. అసలు ఎవరు సజీవ లెక్కలో ఉండలేరు. ఈ పాపములు అనేకమైనవి ఈ మానవులు చేస్తున్నప్పటికీ దేవుడు ఆయన మహాకృపతో మనలను మన పాపములను క్షమించి ఈ లోకానికి వచ్చి మనలను రక్షించి ఉన్నారు. కాబట్టి రక్షించబడినటువంటి మనము మరలా ఆ పాపములోనికి వెళ్లకుండా, ఆ పాపము చేత పట్టబడకుండా దేవుడు మరలా మన పాపములను మనలను జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలంటే దేవుని మాట చొప్పున మనము జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం ఏమంటుంది అంటే దాని పాపములు ఎక్కడి వరకు వెళ్ళినాయి అంట? ఆకాశమును అంటుతున్నాయి అంట. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. రెట్టింపు చేయుడి, రెండింతలు కలిపి పెట్టుడి. ఏం చేయాలంట? రెట్టింపు చేయుడి, రెండింతలు కలిపి పెట్టుడి. అది ఏమంటుంది అంటే నేను రాణిగా కూర్చుండుదానను. ఏమనుకుంటుంది? నేను రాణిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను అంటుంది.
దేవుడేమో తెగుళ్ళు పంపించబోచున్నాను, ఆ పాపములో ఉండకుండా మీరు బయటికి రండి అని దేవుడు మాట్లాడుతుంటే వారేమో అనేక రీతులుగా పాపాలు చేస్తూ ఉంటే ఆ పాపాలంట ఆకాశమునకు అంటుచు ఉన్నవంట. దేవుడు ఎంతగా చెప్పినా విననప్పుడు దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంట, వారి నేరములను జ్ఞాపకము చేసుకొని చూంటున్నాడు. కానీ ఈ విషయంలో గద్దించినా కానీ రెండింతలు కలిపి పెట్టుడి, అది ఏమంటుందంటే నేను రాణిగా కూర్చుండు దానను, విధవరాలను కాను, దుఃఖము చూడను, ఇంకా చాలా అనుకుంటూ తన్ను తాను ఏం చేస్తుందంటే హెచ్చించుకుంటూ ఉంటుంది. నేను రాణిగా అంటే నాకు ఎదురు లేదు అని, ఈ లోకములో నాకు ఎదురు లేదు కాబట్టి విధవరాలను కాను. అంటే విధవరాలంటే ఏంటి, తోడు లేనటువంటి వారు. అంటే నాకు ఒక తోడు ఉంది, నేను అనాథను కాను, అసలు నాకు ఎదురే లేదు అని చెప్పి దుఃఖం అనేది నేను చూడను. అంటే ఈ లోకంలో ఏ బాధలు నాకు రావు అని చెప్పి ఏం చేస్తుందంటే తన్ను తాను హెచ్చించుకుంటూ ఉంటుంది. తన్ను తాను ఏం చేస్తుంది, హెచ్చించుకుంటూ ఉంటుంది. అందుచేత ఒక్క దినముననే తెగుళ్ళు, దెబ్బలు, మరణము, దుఃఖము, కరువు వస్తున్నాయి అంట. ఒక్క దినముననే తెగుళ్ళు, దెబ్బలు, మరణము, దుఃఖము, కరువు వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. హల్లెలూయా. అంటే దేవుని ముందు మనము ఎంత బలిష్ఠులమైనా, ఎంత హోదాలో ఉన్నా కదా, మనకెంత అధికారము ఉన్నా, మనలను మనం హెచ్చించుకుంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. మనలను గద్దించినప్పుడు మనలను దేవుడు ఒకవేళ నీవు ఈ రీతిగా సరిచేసుకో అని మనకు తెలియచేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రీతిగా మనం అసలు ఏ స్థితిలో ఉన్నామని పరిశీలన చేసుకుని సరిచేసుకుని మనం దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. కానీ అలా కాకుండా మనము నాకు ఎదురు లేదు, నేను రాణిని, నన్ను ఎవరు కదిలించలేరు, నేను విధవరాలను కాదు, ఈ లోకంలో ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ దుఃఖము నాకు రాదు అని హెచ్చించుకుంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కానే ఒక్క దినము నేనంట. అంటే అసలు ఏ క్షణమున మనకి ఏం జరుగుతుందో మనం ఎవరు ఊహించలేము. మన జీవితము ఈరోజు మనం బాగుంది అని అనుకుంటాం అంతే, రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉంటున్నటువంటి మనము దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యమునైనా ఆయుష్నైనా కదా, ప్రతి ఈవిని పొందుకుంటున్నటువంటి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా జీవించాలి. కానీ ఇది నా బలము, నా శక్తి, నా జ్ఞానము కదా అని ఏ విషయంలో మనము హెచ్చించుకోవటానికి వీల్లేదు. అందుకని అసలు మనం ఏ పాటి వారమే కదా. దేవుడు ఏమంటున్నాడు, వెర్రివాడా అంటున్నాడు. ఏమంటున్నాడు, వెర్రివాడా అంటున్నాడు. అతను ఏమనుకున్నాడు, దేవుడు ఆయనను ప్రేమించి ఏం చేశాడంటే తన కష్టాన్ని పెంపొందించినటువంటి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ నా బలము చేత, నా శక్తి చేత, నా జ్ఞానము చేత నేను దీన్ని సంపాదించుకున్నాను, ఇంకా నాకు చాలా సంవత్సరాల వరకు తినటానికి ఏ కొదువ లేదు అని చెప్పి తనను తాను హెచ్చించుకుంటూ ఏం చేస్తున్నాడంటే పొందుకున్న వాటి వైపు చూస్తున్నాడు కానీ ఇచ్చిన దేవుని వైపు చూడట్లేదు. ప్రాణముతో చెప్పుచున్నాడు, ఈ ప్రాణం మన సొంతమా? కానే కాదు కదా. చూడండి, ఒకవేళ ఈ గుండె ఆగిపోతే ఏమవుతుంది, ప్రాణము. ఒకవేళ ఈ గుండెకి బలహీనత వచ్చింది అనుకుందాం, హార్ట్ అటాక్ వచ్చింది కదా, లేదంటే గుండె మార్పిడి చేయాలన్న డాక్టర్ల వల్ల అవుతుంది కదా, గుండె మార్పిడి కూడా చేస్తారు. కానీ హృదయాన్ని మాత్రం ఎవరు మారుస్తారు? దేవుడే మార్చాలి. హల్లెలూయా. చూడండి, తను కూడా తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట. అసలు ఆ ప్రాణం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఆ ప్రాణం ఒకవేళ ఆయన తీసేసుకుంటే ఈయనేమి చేయలేడు. అందుకని నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అంటున్నాడు. ఇప్పుడు దేవుడు వెంటనే అంటున్నాడు, వెర్రివాడా అంటున్నాడు. అంటే జ్ఞానము లేనివాడా, బుద్ధిహీనుడా కదా, అవివేకి. కాబట్టి
వెర్రివాడా, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు పొందుకున్నదేంటి? నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? అసలు నీ ప్రాణము నీదా? ఆ ప్రాణంతో నువ్వు మాట్లాడటానికి అది నీ సొత్తా? కాదంటున్నాడు కదా. ఈ శరీరమే మన సొత్తు కాదంటున్నాడు. నీ దేహము నీ సొత్తు కాదంటున్నాడు దేవుడు. కానీ ప్రాణం కూడా తనదే అన్నట్లుగా చెప్తుంటే దేవుడు మాట్లాడాడు కదా, ఈ రాత్రే నేను నీ ప్రాణాన్ని తీసేసుకుంటూ వెనక్కి రమ్మంటే ఆ ప్రాణం ఏమవుతుంది? వెళ్ళిపోతుంది అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఏం చేస్తుందంటే తన పాపాలు ఆకాశమునంటున్నంతగా ఉన్నప్పటికీ పాపముల విషయంలో ఏమాత్రము కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపపడకుండా ఏమంటుందంటే, నేను విధవరాలను కాను, నేను ఒక రాణిని, నాకేం తక్కువ, ఈ లోకమంతా నాదే కదా అన్నట్లుగా విర్రవీగుతూ ఉంటే, నేను అసలు దుఃఖం అనేదే చూడను కదా, అంటే నాకు కొద్దివేమీ ఉండదు, బాధలేమీ ఉండవు అని చెప్పి. బాధ ఉన్నప్పుడేగా దుఃఖం వచ్చేది, కష్టం ఉన్నప్పుడేగా దుఃఖం వచ్చేది, అంతే కదా. ఇవేవి నాకు, ఈ లోకంలో సమస్యలేవి నాకు ఉండవు, అన్నీ నావే అన్నట్లుగా తన్ను తాను ఏం చేస్తుంది? హెచ్చించుకుంటూ ఉంటుందంట. అందుచేత ఒక్క దినముననే తెగుళ్ళు, దెబ్బలు, మరణము, దుఃఖము, కరువు వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలను సృష్టించిన దేవుడు ఎలాంటి దేవుడు? బలిష్ఠుడు. అలాగే మనకు తీర్పు తీర్చుచున్న దేవుడు బలిష్ఠుడు. ఆయనకి ఏది కూడా అడ్డము కానే కాదనమాట. కనుక ఆయన బలిష్ఠుడు కాబట్టి ఆయన తీర్పుని ఎవ్వరు కూడా త్రోసివేయటానికి వీల్లేదు. కాబట్టి అగ్ని చేత బొత్తిగా ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంట కదా. సొదొమ గొమొర్రాలో పాపము విస్తరించిపోయింది కాబట్టి ఇప్పుడు దేవుడు ఒక తీర్మానానికి వచ్చేసారు అంతే. సొదొమ గొమొర్రాని అగ్ని చేత కాల్చివేయాలి అంతే. ఇంకా ఆయనకు ఆ తలంపు వచ్చింది, చూశాడు, అవకాశం ఇచ్చాడు, అది మారలేదు, పాపములు విడిచిపెట్టలేదు, మార్చుకోలేదు. కాబట్టి దేవుడు అనుకున్నది ఆయన అమలు చేశారంతే. కానీ అక్కడున్నటువంటి లోతు కుటుంబం విషయంలో అబ్రహాం బేరమాడాడు, అదంతా మనకు తెలిసిన స్టోరీనే. కానీ సొదొమ గొమొర్రా పట్టణము దేవుడు హెచ్చరించిన, అవకాశం ఇచ్చినది మార్పు చెందలేదు కనుక ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? అగ్ని చేత కాల్చివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేయనైనటువంటిది చేసి తీరతాడంతే. ఒక మనిషే మరొక మనిషి మీద పగబట్టినప్పుడు కక్ష తీర్చుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, అవునా? అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, బంధుమిత్రులైనా, ఎవరైనా సరే. ఇప్పుడు అసలు భర్త మీద భార్య అయినా, భార్య మీద భర్త అయినా ఏం చేస్తున్నారు? కక్షలు తీర్చుకుంటూ ఉంటున్నారు. చూడండి, ఒక మనిషి అంత ఇదిగా ఉంటే దేవుడు ఒక అవకాశం ఇచ్చినా మారనప్పుడు ఆయన చేస్తానన్నది చేయక మానడు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఏం చేశాడంటే, దానిని తీర్పు తీర్చుచున్న దేవుడు ప్రభువు బలిష్ఠుడు కాబట్టి అగ్ని చేత బొత్తిగా దానిని కాల్చివేయబడును. అందరూ భయాక్రాంతులైపోయారంట. అందరూ కూడా భయాక్రాంతులైపోయారంట. రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తూ ఉన్నారంట. ఎప్పుడు? దేవుడు దానిని బొత్తిగా నాశనము చేసిన తరువాత అందరూ భయాక్రాంతులైపోయి రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తూ అంటున్నారంట, అయ్యో అయ్యో అంటున్నారంట. ఏమంటున్నారు? అయ్యో అయ్యో బబులోను బలమైన మహాపట్టణమా. ఏ పట్టణం ఇది? అర్థమైందా? ఏ పట్టణం ఇది? బబులోను బలమైన మహాపట్టణము. బబులోను ఎలాంటిది? బలమైన పట్టణం అది. ఈ బబులోను బలమైనటువంటి మహాపట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక అవకాశం మీకు ఇవ్వడు దేవుడు. ఆ ఒక్క గడియలోనే ఏం చేశాడంట? దానికి తీర్పు ఇచ్చేసాడంట. లోకములోని వర్తకులు ఆ పట్టణమును చూసి ఏడ్చుచునంట. వర్తకులంటే వ్యాపారం చేసేవారు. వర్తకులంటే వ్యాపారం చేసేవారు. అక్కడున్నటువంటి లోకములోని వర్తకులందరూ కూడానంట ఆ పట్టణమును చూసి ఏడుస్తూ ఉన్నారంట.
ఆ పట్టణంను చూసి ఏం చేస్తున్నారు? ఏడ్చుచు తమ సరుకులను, అంటే ఏంటి? బంగారము, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపనార బట్టలు, ఓదారంగు రక్తవర్ణ పట్టు బట్టలంట. హల్లెలూయా. అర్థమైందా? బంగారము, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార, ఓదారంగు రక్తవర్ణ పట్టుబట్టలు, మిక్కిలి విలువగల కర్ర, ఎత్తడి, ఇనుము, చలువరాళ్ళు, దాల్చిన చెక్క, ధూప ద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు, గుర్రములు, రథములు, మనుషుల ప్రాణమును ఎవడు కొనడు? అర్థమైందా? ఎవడు? ఎందుకని? ఎవరున్నారు ఇంకక్కడ కదా? ఇవన్నీ వారు ఏం చేస్తున్నారు? వర్తకులు వ్యాపారం చేస్తున్నారు. దేవుడు బొత్తిగా దానిని తీసివేసాడు. ఇప్పుడు వీరందరూ కూడా ఏడుస్తున్నారంట. ఏ విషయంలో? వీటన్నిటి విషయంలో మనుషుల ప్రాణమును ఎవడు కొనడంట. కాబట్టి అయ్యో అయ్యో, ఒక్క గడియలోనే పాడైపోయాను. ఎన్ని గడియలు పట్టింది? ఒక్క గడియే కదా. ఇప్పుడు వరకు మాతోనే మాట్లాడారండి, ఇప్పుడే నాకు అక్కడ కనిపించారండి సెంటర్లో అనుకుంటాం కదా. ఇప్పుడే ఇలా నడుచుకుంటూ వెళ్తాం చూశానండి. ఇంతలోనే ఏమైంది? ఎవరు ఊహించరు. ఏ క్షణంలో ఈ ప్రాణం వెళ్ళిపోతుందో ఎవరికి తెలీదు. ఒకవేళ తెలిస్తే ఎంత జాగ్రత్త పడతామో. అవునా? తెలిస్తే చాలా జాగ్రత్త పడతాం. దానికంటే ఎక్కువ భయపడిపోతాం. ఇంకిన్ని గంటలు ఉంది, ఇంకిన్ని నిమిషాలు ఉంది నా ప్రాణం పోవటానికి అని చెప్పి ఏం చేస్తాం? భయపడిపోతూ ఉంటాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క గడియలోనే పాడైపోయాను. ఈ మహాపట్టణముతో సమానమైనదేది? అసలు ఈ మహాపట్టణముతో సమానమైనదేది? చూడండి, తలల మీద దుమ్ము పోసుకుని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులులారా, ప్రవక్తలారా, ఆనందించుడి. ఎవరు ఆనందించేది? అర్థమవుతుందా? వారందరూ కూడానంట తలల మీద దుమ్ము పోసుకుని ఏడుస్తున్నారంట. వారందరూ ఏం చేస్తున్నారు? ఈ మహాపట్టణముతో అసలు సమానమైనది ఏది? కాబట్టి వారు తలల మీద దుమ్ము పోసుకుని ఏడుస్తూ దుఃఖించుచు అయ్యో అయ్యో అని ఎవరిని పిలుస్తున్నారు? పరలోకమా, అలాగే పరిశుద్ధులారా, అపోస్తులులారా, ప్రవక్తలారా, ఆనందించుడి. ఎవరికి ఆనందము? దేవుని కొరకు బ్రతికిన వారికి ఆనందం, దేవుని కొరకు పాటుపడిన వారికి ఆనందము, నమ్మకముగా జీవించిన వారికి ఆనందము, దేవుని ఆజ్ఞ చొప్పున నడుచుకున్న వారికి మాత్రమే ఆనందము. ఎందుకని అంటే వారు మాత్రమే ఆ తీర్పులో నుంచి తప్పించబడతారు. వారు మాత్రమే దేవునితో కూడా ఉండే భాగ్యమును సంపాదించుకుంటారు. హల్లెలూయా. కాబట్టి వీరందరూ కూడానంట ఆనందించాలని సెలవిస్తున్నారు. దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. మీరు ఆనందించండి. ఈ పాపమునకు ఒక తీర్పు వచ్చేసింది. ఇక మీరు చింతించని అవసరం లేదు, మీరు బోధించని అవసరం లేదు. ఇప్పుడు వరకు బోధించారు, అవునా? ఎంతకాలం బోధించాడు నోవాహు? ఎన్ని సంవత్సరాలు బోధించాడు? ఒక్కరోజా 2 రోజులండి? 120 సంవత్సరాలు బోధించాడు. ఏంటి? మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవుని మార్గములోనికి రండి, దేవుని మాట వినండి, ఉగ్రత రాకముందే మారండి. 120 సంవత్సరాలు బోధించిన ఎవ్వరూ కూడా గ్రహించలేదు. ఒకానొక దినాన దానికి తీర్పు వచ్చేసింది. దేవుడు తీర్పు ఆ గడియలో తీర్చేశాడు. ఇప్పుడు నోవాహు దుఃఖించవలసిన అవసరం లేదు, ఇప్పుడు నోవాహు ప్రకటించవలసిన అవసరం లేదు, నోవాహు బాధపడవలసిన అవసరం లేదు. ఆనందముతో సంతోషముతో దేవుడు ఏం చేశాడు? ఆయనకు ఈ బాధ ఏదీ కనబడకుండా ఆ వాడలో పెట్టి కీలు పూసేసి హ్యాపీగా ఉండమని సెలవిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తారో వారందరూనంట తీర్పు సమయంలో ఆనందంగా ఉండొచ్చు అంట. ఇంకా హల్లెలూయా.
ఎందుకని? తీర్పు వచ్చేసింది కాబట్టి ఇంకా ఏ విషయంలో కూడా భయపడవలసిన, బాధపడవలసిన అవసరం లేదు. ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు బాధపడాలి అంటే ఈ లోకములో పాపముతో ఉన్నప్పుడే భయపడాలి, బాధపడాలి. దీని నుంచి వేరవటానికి దేవుని యొద్దకు రావాలి. హల్లెలూయా. దేవుడు చెప్పుచున్న ప్రతి మాట వినాలి. అప్పుడే దేవుడు నీకు సహాయము చేస్తారు. అలా కాకుండా ఒకవేళ నేనేంటి, నా అధికారం ఏంటి, నా హోదా ఏంటి, అసలు నేనేంటి అని చెప్పి నన్ను నేను హెచ్చించుకుంటే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కానే కాదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఆనందించండి అంటున్నారు. ఎవరితో? పరలోకముతో, పరిశుద్ధులతో, అపోస్తులతో, ప్రవక్తలతో సెలవిస్తున్నారు. ఇంకా మీరు ఆనందించండి, దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చాడు. కాబట్టి ఆ పట్టణము గురించి మీరు ఇక ఏడవవలసిన అవసరం లేదు, దుఃఖించవలసిన అవసరం లేదు, ప్రార్థించవలసిన అవసరము లేదు, బోధించవలసిన అవసరము లేదు. అందుకని ఇక ఆనందించండి అని చెప్పి మాట్లాడుచున్నారు. వేరొక దూత మనం జ్ఞాపకం చేసుకుంటే గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి ఎలాగూ చెప్పుచున్నదంటే ఏంటది? మహాబబులోను పట్టణము వేగముగా పడద్రోయబడి ఏంటంట? వేరొక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసిందంట. పడవేసి ఏమంటుంది? మహాబబులోను పట్టణము వేగముగా పడద్రోయబడి ఎన్నటికీ కనబడకపోవును, నీ వర్తకులు ప్రభువులయ్యుండిరి. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాయి ఎక్కడ పడవేసింది? తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసినప్పుడు ఆ రాయి పైకి తేలుతుందా, మునిగిపోతుందా? అర్థమైందా? అది ఎంత రాయి అంట? గొప్ప తిరుగటి రాతి వంటి రాయి అంట. అది సముద్రములో అంటే దానితో పోలుస్తుంది. అర్థమైంది మీకు? దేంతో పోలుస్తుంది? ఆ తిరుగటి రాయి, గొప్ప తిరుగటి రాయి సముద్రములో పడవేస్తే ఎలా మునిగిపోతుందో అలాగూ అని చెప్పి బబులోను పట్టణమును అంత వేగముగా పడద్రోయబడి ఎన్నటికీ కూడా కనబడకపోతుందంట. ఆ రాయి ఎలా కనిపించదో సముద్రం ఎండిపోద్దా? ఎండిపోదు. సముద్రంలో పడవేసిన రాయిని మనము కనుగొనలేము, అది మనకు కనిపించదు, ఇంకా అట్లా మాయమైపోతారంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ తన వర్తకులంట ప్రభువులై ఉన్నారంట. చూడండి, మాయా మంత్రముల చేత మోసపోయారంట. ఏ శబ్దము, ధ్వని వినబడు, దీపపు వెలుగు ప్రకాశింపదు. అర్థమవుతుందా? మాయా మంత్రముల చేత ఏమైపోయారు? మోసపోయారు. ఏ శబ్దము కానీ, ధ్వని కానీ వినపడదు, దీపపు వెలుగు ప్రకాశింపదు, పెండ్లి కుమార్తె స్వరము నీలో ఎన్నడూ వినబడదు, మరియు ప్రవక్తల పరిశుద్ధుల రక్తము కనబడిన నేను. ప్రవక్తల పరిశుద్ధుల రక్తము కనబడిన నేను. ప్రియమైన దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకోండి, ఈ రాత్రికాల సమయంలో ఈ పట్టణం గురించి నేను ముందే మీకు తెలియచేశాను. ఇది ఈ అధ్యాయం గురించి. ఈ అధ్యాయం ఏంటి అంటే బబులోను యొక్క పతనము, అంతే. అంటే బబులోను ఎలా నింపబడి ఉంది అంటే దాని పాపము ఆకాశమునంటునంతగా నింపబడి ఉంది. దాని పాపం ఎక్కడి వరకు ఉంది? ఆకాశమునంటునంతగా దాని పాపము విస్తరించబడింది. కాబట్టి ఒకానొక దినాన దీని పతనం అనేది వచ్చింది. కనుక ఈ అధ్యాయములో 18వ అధ్యాయంలో బబులోను యొక్క పతనము గురించి వ్రాయబడి ఉన్నది. ఏ రీతిగా దానిని పతనం చేశారు, ఏ రీతిగా దానికి తీర్పు దేవుడు తీర్చాడనేది మీకు నేను క్లుప్తంగా ఈ అధ్యాయం అంతా తెలియజేశాను. అర్థమైంది మీకు? ఈ అధ్యాయం అంతా క్లుప్తంగా నేను మీకు తెలియజేసి ఉన్నాను. కనుక ఈ అధ్యాయంలో విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ తీర్పును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కూడా మన ఆత్మీయ స్థితిని పరిశీలన చేసుకోవాలి లేదా? నాకేం పర్వాలేదు అన్నట్లుగా అనుకోకూడదు. అంటే ఏమనుకుంటుంది? నేను రాణిని, నేను విధవరాలను కాను, నాకేమీ కొదువు లేదు, నాకు దుఃఖము లేదు, నాకు బాధలు లేవు, నాకు కష్టాలు లేవు, నాకు ఎదురే లేదు కదా.
గర్విస్తుందంట, తన్ను తాను హెచ్చించుకుంటుందంట. ఒక్క గడియలో తీర్పు అనేది వచ్చేసిందంట. బబులోను బలమైన మహాపట్టణం కాబట్టి ఆ రీతిగా గర్విస్తుందంట. గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో మనం ఏదైనా సంపాదించుకుంటున్నాము అంటే అది దేవుని మహాకృపను బట్టి మాత్రమే. మన జ్ఞానం ఏ పాటిది అసలు కదా, మన బలం ఏ పాటిది? అప్పుడు వరకు బాగానే ఉంటాము. ఆ క్షణంలో ఎక్కడ ఏది పట్టేస్తుందో, ఏ నొప్పి వస్తుందో, ఏ బలహీనత వస్తుందో మనకు తెలియదు. కనుక మనం ఏ విషయంలో కూడా విర్రవేగటానికి వీల్లేదు, గర్వించటానికి వీల్లేదు, మనలను మనము హెచ్చించుకోవటానికి వీల్లేదు. ఈ స్థితినిచ్చినటువంటి దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞత తెలియచేస్తూ ఆత్మీయ స్థితిని ఎల్లప్పుడూ పరిశీలన చేసుకోవాలి. బబులోను కంటిన పాపము వారు హెచ్చరించిన పరిశీలన చేసుకోలేదు కాబట్టి తీర్పు వచ్చింది. ఈరోజు మన ఆత్మీయ స్థితికి ఒకవేళ ఏదైనా ఒక పాపం అంటితే మనం పరిశీలన చేసుకోకుండా ఉంటే ఆ తీర్పు మనకు తప్పకుండా వస్తుంది, అంటే ఆ పతనము. కాబట్టి మనము రక్షించబడిన తర్వాత మన ఆత్మీయ స్థితి, విశ్వాసం ఎలా ఉంది దినదినము మనం పరిశీలన చేసుకోవాలి. ఈ రోజంతా నువ్వు ఎక్కడ జారిపోయావు, ఎక్కడ పడిపోయావు నీకు తెలుసు. కాబట్టి ఆ విషయంలో మనం పరిశీలన చేసుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపపడి దేవునికి ఇష్టమైన వారుగా మనం బ్రతకాలి. అది కష్టమే కావచ్చు, అది బాధలే కావచ్చు, ఆకలి దప్పికలే కావచ్చు, ఈ లోకములో నిందలు అవమానాలు కూడా కావచ్చు. కానీ వాటన్నిటి నుంచి విడిపించి ఒక మహా ఆనందకరమైన పట్టణంలో దేవుడు మనలను నివసింపజేస్తాడు. అక్కడ ఏం లేదు, ఆకలి లేదు, దప్పికలు లేవు, పండ్లు కొరుకటం లేదు, ఏడుపు లేదు, దుఃఖము లేదు. ఉదయాన్నే లేచి అడవుడుగా పని చేసుకోవాలి, పనికి వెళ్ళాలి, తెచ్చుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, కష్టాలు, బాధలు, అప్పులు. అవునా? ఈ బాధలేవీ లేవు. వారు పలకరించలేదు, వీళ్ళు మాట్లాడలేదు కదా, వాళ్ళు చూస్తలేదు, ఈ బాధలు ఏవి ఉండవు. ఇక్కడ మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతామో అక్కడ రెట్టింపు ఆశీర్వాదాలు, ఇహమందును పరమందును కూడా 100 రెట్ల ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసము, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని దినదినము మనము పరిశీలించుకుని దాని నుంచి మనము ఏదైనా అంటిందేమో దాని నుంచి వేరై దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. మహాబబులోను పట్టణమే కాదు, ప్రపంచమంతా కూలిపోతుంది, జాగ్రత్త. మహాబబులోను పట్టణమే కాదు, ఈ ప్రపంచమే లయమైపోతుంది. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అప్పుడు ఎవరు చూడొచ్చారులే అంటారు చాలామంది. అసలు పరలోకం ఉందో లేదో, నరకం ఉందో లేదో ఎవరికి తెలుసు? అక్కడ పడే బాధల గురించి ఇప్పుడు ఎందుకు అసలు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆ రీతిగా ఆ అజ్ఞానము కలిగి మనం జీవించటానికి వీల్లేదు. కనుక ఈ ప్రపంచమంతా కూలిపోతుంది ఒకానొక దినాన. జాగ్రత్తగా మనం జీవించాలి. మనము దేవుని కొరకు బ్రతకాలి అనుకున్నప్పుడు పరిశీలన చేసుకుని మనము దేవునిలో ముందుకి సాగిపోవాలి. దేవుడు అట్టి కృపా భాగ్యము మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ఈ మహాబబులోను పట్టణమును గూర్చి విన్నటువంటి మనము ఆ పతనము ఏ రీతిగా ఉంది, దాని పాపము ఏ రీతిగా ఉంది, ఇదంతా మనం తెలుసుకున్నాం. నిజమే, మన ఆత్మీయ స్థితి కూడా ఆ పట్టణము వలె ఉందేమో. ఒక్కసారి ఎవరికి వారే పరిశీలన చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, నిన్ను నీవు పరిశీలన చేసుకుని నీ జీవితము ఎలా ఉంది అని నీవు తెలుసుకున్నట్లయితే తప్పకుండా ఆ తీర్పు నుంచి, ఆ ఉగ్రత నుంచి తప్పించబడతావు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మీరు మాతోనైనా మీ వాక్యము చేత మాట్లాడి ఉన్నారయ్యా. నిజమే, దేవుని వాక్యాన్ని విన్నట్లయితే వాక్యానుసారముగా జీవించటానికి నువ్వు ప్రయాసపడు. వాక్యానుసారముగా నీవు బ్రతకటానికి ప్రయాసపడు. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనముగా ఉండకుండా
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఒక్క దినమందే అనేకమైనటువంటి తెగుళ్ళు వచ్చినాయి. ఆ రీతిగా దేవుడు తీర్పు తీర్చాడు. నిజమే. ఏ క్షణంలో మన బ్రతికి ఎలా మార్చబడుతుందో మనకు తెలియదు. సమయం ఉండగానే మనం సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. దేవుని బిడ్డగా అంగీకరించబడినటువంటి నీవు ఈ లోకములో ఏది నీకు అంటకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా దేవ, మా రక్షకుడా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా అయ్యా, మీ వాక్యమును నైనా మీరు మాతో తేటగా సూటిగా వివరించి తెలియజేసిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి అయ్యా. దయగలిగిన దేవ, వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఎవరు అవిశ్వాసులుగా ఉండకుండా వారి యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో పరిశీలన చేసుకుని అయ్యా వారి జీవితంలో నా ప్రభువా అయ్యా ఈ మహా బబులోను బలమైనటువంటి పట్టణమునకు ఒక గడియలోనే తీర్పు వచ్చిందని నైనా మేము విన్నాము కనుక మా ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఒకవేళ దాని పాపమునైనా ఆకాశమునంటున్నంతగా ఉన్నదని మీరు సెలవిస్తున్నారయ్యా. నిజమైన ప్రభువా, మా పాప జీవితాలను మేము విడిచిపెట్టి మీ కొరకు జీవించటానికి మీ సహాయము దయచేయండి అయ్యా. ఆధ్యాత్మిక జీవితంలో బలవంతులుగా సాగిపోవటానికి సహాయము దయచేయండి. అనేకులకు మాదిరిగా ఉండటానికి కృప దయచేయండి ప్రభువా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వారి వారి అవసరతలు తీర్చండి. వారికున్న సమస్యల నుంచి విడిపించండి. వారికున్న బలహీనతల నుంచి విడిపించండి. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న లేమి నుంచి విడిపించండి అయ్యా. బలవంతులుగా సాగిపోవటానికి మీ సహాయము దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది, ఐక్యత దయచేయండి అయ్యా. కలవరాల నుంచి విడిపించండి ప్రభువా. ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించండి అయ్యా. కుటుంబ సమేతముగానైనా అయ్యా ఇదిగో నా ప్రభు యెహోషువ సెలవిచ్చినట్లుగా నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామన్నట్లుగా అయ్యా కుటుంబం అంతా కూడా మార్పు చెందటానికి, మారు మనసు పొంది రక్షించబడిన అయినా కుటుంబ సమేతముగా మీ పాద సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి ఆరాధించి ఘనపరిచి మీరిచ్చే దీవెన ఆశీర్వాదాలు పొందుకోవటానికి మీరే కృప చూపించి నడిపించమని అడుగుచున్నానయ్యా. మీకు వందనాలు. తిరిగి బిడ్డలనైనా గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళండి ప్రభువా. అయ్యా ఇదిగోనైనా మరలా మీ పాద సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి ఆరాధించి ఘనపరిచేంతవరకునైనా మమ్ములను మీ బలిష్టమైన రెక్కల చోటును భద్రపరచమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యూట్యూబ్ ఛానల్ ద్వారా వినుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.